సమయం అయిపోయింది కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఆ మాటలు ధ్యానం చేద్దాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యేసు ప్రభు ఆయన పరిచర్యలో 12 మంది అపోస్తుల తర్వాత ప్రాముఖ్యంగా ఆయన పక్కన వినపడే ఒక పేరు మగ్దలేనే మరియా. మరియలు చాలామంది ఉన్నారు బైబిల్లో. మాత చెల్లెలు ఒక మరియా, యేసు ప్రభు తల్లి ఇంకొక మరియా, ఇప్పుడు నేను చెప్పే మగ్దలేనే మరియా, ఇంకొక మరియా, చాలామంది మరియలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకటి కాదు. అయితే వీళ్ళలో ఈవిడ చాలా ప్రాముఖ్యమైన పాత్ర, మగ్దలేనే మరియా. ఈమె పేరు ఎప్పుడు ఎక్కువగా వినబడుతుందంటే ఈస్టర్ పండుగ రోజు కనబడుతుంది. ఈస్టర్ పండుగ రోజు అందరూ ఆమె పేరు చెప్పాల్సిందే. ఆమె పేరు చెప్పకుండా ప్రసంగం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత సమాధి చేశాక వేకునే ఆదివారం తెల్లవారుజామున వెళ్ళి యేసు ప్రభు సమాధి దగ్గర కూర్చొని భయంకరంగా ఏడ్చింది మరియా. ఆయనతో తిరిగిన వాళ్ళు, తిన్నోళ్ళు, ఆయన వలన మేలు, స్వస్థత, సచ్చినోళ్ళు, బతికించుకున్న వాళ్ళు కూడా రాలా. కానీ ఈవిడెళ్ళింది. వెళ్ళటం మాత్రమే కాదు, ఈవిడ ఆ సమాధి దగ్గర కూర్చొని, అయ్యో నా ప్రభు ఏడి, రాయి తెరవబడి ఉందే, లోపల ప్రభు లేడే అని నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంటే మహిమతో వెలుగుతున్న దేదీప్యమానమైన వెలుగుతో దేవదూతలు వచ్చి ఆమెతో చెప్పారు, అమ్మా మరియా, సజీవుడైన వాణ్ణి మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నావు? ఆమె వాళ్ళతో డిస్కషన్ పెడుతుంది. అయ్యా నాకు ఎన్ని తెలియదు అయ్యా, నా ప్రభుని నేను చూడాలయ్యా. మామూలుగా మనమైతే అసలు ఆయన సంగతి అటు పక్కన పెట్టి మీరెవర్రా, ఎలోజన బల్బులు వెలిగినట్టు వెలుగుతూ ఉన్నారు, ఎంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, ఇంత మహిమగా ఉన్నారు, అసలు మీరెవరు? అయ్యో దేవదూత దర్శనం నాకు కలిగింది అని గుండెలు బాదుకొని సంకలేకరేసుకొని ఆనందపడి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆవిడ దేవదూతలు మాట్లాడుతున్నారే, పరిశుద్ధ దూతలే ఆకాశం నుంచి నా కొరకు దిగి వచ్చారే, ఇంత దివ్యమైన దర్శన భాగ్యం నాకు కలిగింది అన్న సంగతి కూడా పక్కన పెట్టి నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువే నాకు కనబడాలి, నా ప్రభుని నేను చూడాలని మొండి పట్టు కూర్చుంది. మొత్తానికి ఏం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఏసైకి పాస్ అయిపోయింది. యేసు ప్రభు చెరగా పట్టుకొని పరదేశం తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈవిడ ఎప్పుడైతే నా ప్రభు నాకు కావాలి, నా ప్రభుని నేను చూడాలని మొండి పట్టిందో యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య ఆ పునరుద్ధానపు మహిమతో అలాగూ దిగి వచ్చాడు కిందకి. చప్పలు కొడతారు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అడిగితే కనపడ్డంటవా? కనపడ్డా? నమ్మకం ఉన్న లలిలు చెప్పండి. ఎప్పుడైనా అడిగారా? నాకు ఆ బట్టగుండోడు వస్తాడే, డబ్బులు ఊరికే రావని, వాడి పేరేంది? లలితా జ్యువెలర్స్లో ఈ పండక్కైనా ఒక నకిలేసి ప్రభువా, ఈ ప్రార్థనలే సరిపోయినాయి. కానీ అయ్యా వాడు అంటే అడుగు ముందుకు వస్తున్నాయి, వాడిని కాలు ఎరగొట్టురాయని, నా అడుగు నాకు స్థలమే అయ్యా, పొలమే అయ్యా, ఉద్యోగమే, వ్యాపారమే, పిల్లలు, బరిగొడ్లు, కోడి గుడ్డు కోసం కూడా ప్రార్థన చేస్తాను. అయ్యా అన్నయ్యో, ఏందమ్మా అన్న ఒక ప్రార్థన చేయాలి, కోడి గుడ్డుకు వస్తుంది కానీ పెట్టట్లేదు అన్న. మొన్న ఒక అక్క ఫోన్ చేసింది. ఇవన్నీ చెప్తే టైం అయిపోద్ది, కానీ మధ్యలో ఉంటే భలే ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఉపమానం. అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య. ఏమైందమ్మా? ముళ్ళు గుచ్చుకుంది అన్నయ్య. అయ్యో ఎక్కడ గుచ్చుకుందమ్మా? నోట్లో గుచ్చుకుంది అన్నయ్య. ఆడెట్ట గుచ్చుకుందమ్మా? శాపదంటే గుచ్చుకుందన్న. ఆ విజ్ఞాపన చూసారా? అంటే పాస్టర్ గారు ఖాళీగా ఉన్నాడని నెంబర్ దొరికిందని కొట్ట, ఏ పరిస్థితిలో ఉండని అర్జెంట్ ఫోన్ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆపేసి ఏం ప్రార్థన చేస్తున్నా? ఆమె అడుగుతుంది. దేవదూతల దర్శనం ఉంది, దేవదూతల వెలుగు ఉంది, ఆ దూతల ప్రెజెన్స్ ఉంది. వాటన్నిటిని కూడా మనసులో ఎంచక నా ప్రభువే కావాలి, నాకు గురి పెట్టి మాట్లాడుతుంది, నా ప్రభు నాకు కావాలి. అసలు ఆయన ఎంత గొప్పడో చూడు. కొన్ని లక్షల నీతిమంతుల పరిశుద్ధుల చెర, ఆదాం మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు ఆ పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరలోకంలో ఉంచాలి. ఆయన ప్రాసెస్లో ఉన్నాడు. ఆమె పిలిచిందని ఒక్కసారిగా వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసాడు ఆమె దగ్గరికి. ఇప్పుడు ఆ మమాంతం పట్టుకుపోయి ఏందయ్యా
నేను ఇంకా తండ్రిని చేరలా, మరి ఇప్పటిదాకా తండ్రి దగ్గరికి వెళ్ళా, నేను మధ్యలోనే ఉన్నా, నువ్వేమో కేకబెట్టి మొండికేస్తువి, నీ కోసం వచ్చా, నీ దివ్య దర్శనం నీకు ఇద్దామని వచ్చా. అయ్యా వందనాలయ్యా, ఏమైపోయావయ్యా, నేను చెప్పినట్టుగానే చేస్తున్నా, నువ్వేం కంగారు పడకుండా పోయి. ఇంట్లో భయపడ్డారే, భయపడి దాక్కొని ఉన్నారు మంచి పనోళ్ళు మనోళ్ళు, ఆ పనోళ్ళకి చెప్పు, నేను ప్రభువుని చూశాను, మీరు గలిలీకి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాడని ఆ పని చెప్పు. ముఖ్యంగా పేతురుకి చెప్పు. ఎంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆమెకి, మగ్దలేని మరియకి. ఇక ఈమె వెళ్ళి పరమానందంతో వెళ్ళి వాళ్ళతో చెప్పుకొని ఇక ఆ తర్వాత ప్రపంచానికి సువార్త వెళ్ళింది. అయితే ఈ మగ్దలేని మరియ ఎవరు, ఏంటి పరిస్థితి అంటే, ఆవిడ ఆ దేశంలోనే ఒక మహోన్నతమైన సంపన్నత కలిగిన కుటుంబంలో పుట్టిన ఆవిడ. బాగా డబ్బు ఉంది ఆవిడకి, విపరీతమైన డబ్బు ఉంది. కానీ ఆమెకు 7 దయ్యాలు ఉన్నాయి ఆమె శరీరంలో. ఎన్ని ఉన్నాయి? 7 దయ్యాలు. ఇంకా ఎన్ని డబ్బులు ఉంటే ఉపయోగమే ఉంది, ఎంత ఉంటే ఉపయోగమే ఉంది? సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, కుటుంబ పరిస్థితి మొత్తం తల్లకిందులు చేసేసింది. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో యేసయ్య ఎప్పుడైతే ఆమెను సమీపించి ఆమెకు ప్రార్థన చేశాడో 7 దయ్యములు వదిలిపోయిన యేసునామములో. హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తాడు, 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ పునరుద్ధానపు ఆరాధనలో అక్కడ చేరింది అని. ఆమె క్వాలిఫికేషన్ అంటే యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు ప్రార్థన చేయకముందు, యేసు ప్రభు ఆమె హృదయంలో అడుగు పెట్టకముందు ఆమె హృదయంలో ఏమున్నాయి? 7 దయ్యాలు ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం ఆ పరిస్థితి దయ్యాల చేత పీడించబడతా ఉంది, దయ్యాల చేత హింసించబడతా ఉంది, దయ్యాల చేత సమాధానం లేక, కలిగిన ఆస్తిని అనుభవించలేక, ఆరోగ్యం లేక సతమతమైపోతుంది యేసు ప్రభుని ఎరుగక ముందు. కానీ యేసయ్యని ఎరిగిన తర్వాత ఆమె కలిగిన వాటన్నిటితో ప్రభుతో సహవాసం, ప్రభుతో ప్రయాణం, ప్రభుతో జీవితం, ఆనందమే పరమానందం అయిపోయింది. అందుకే ప్రభు ఆమె హృదయాన్ని ఎరిగి మరలా ఆయన పనిని సైతం పక్కన పెట్టి ఆమెకు దర్శన భాగ్యం ఇచ్చాడు. ఇది ఆమె జీవితంలో. ఇప్పుడు ఆ మరియ గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆవిడికి 7 దయ్యాలు వచ్చి ఇడిపించుకొని యేసయ్యని పట్టుకొని నమ్మకంగా బ్రతికి మంచి సాక్ష్యం సంపాదించింది. ఈరోజు మన పరిస్థితి ఏంది? మనకు కూడా 7 దయ్యాలు ఉన్నాయి. ఎస్ అన్నయ్య, ఎప్పుడు నేను కింద పడలేదే. ఇవి కింద పడే దయ్యాలు కాదు, మన జీవితాన్ని కూలదోసే దయ్యాలు. అందరికీ ఉంటాయి ఈ దయ్యాలు. 3 అనుభవాలు చెప్తా. 1, హృదయంలో ఉంటుంది ఈ దయ్యం. 2, శరీరంలో ఉంటుంది ఈ దయ్యం. 3, మన చుట్టూ వైఫై లాగా, సెల్ ఫోన్ టవర్ లాగా ఉంటుంది ఈ దయ్యం. ఈ 3 దయ్యాలు, ఈ 7 దయ్యాల అనుభవాలు మన జీవితంలో కలుగు చేసి మనల్ని క్రీస్తుకు సమీపంగా లేకుండా చేస్తున్నాయి. అయితే యేసయ్య మగ్దలేని మరియకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగి బాగుపడినట్లుగా ఇప్పుడు మనం యేసయ్యను నమ్ముకున్నందుకు మనలో ఈ దయ్యాలు పోయినాయా, ఉన్నాయా, మన జీవితం ఎట్లాగుంది యేసుక్రీస్తుతో అని మనం పరీక్షించుకోవాలి. ఏంటి మన జీవితంలో ఉన్న 3 అనుభవాలు కలిగిన దయ్యాలు? మొట్టమొదటి దయ్యం హృదయంలో కూర్చుంటుందంట. అది మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రతి ఒక్కరు బైబుల్ తీసి మాటలు చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అనగా మనుషుని హృదయములో నుండి వచ్చే దయ్యము, చెప్తున్న దయ్యపు కార్యాలు, దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, అహంభావము, అవివేకము వచ్చును. దేవదూషణ. దేవుడు లేడు, గీవుడు లేడురా, యాడున్నాడు దేవుడు, వాడు నాకు కనపడమను. ఏం మాట అది? ప్రభు నన్ను క్షమించను కాక. ఆ పదాలు వాడటానికి కూడా నాకు భయం వేస్తుంది, ఎవడు అన్నదాన్ని చెప్పడానికి కూడా. ఎంత మాట అది! చూసుకున్నానులే, నరకానికే పోతాలే. దేవదూషణ ఇదే. దేవుడు లేడని మాట్లాడే అహంకార మాటలన్నీ దేవదూషణతో సమానం. పాపం, నరహత్య, స్వార్థం, అసూయ, అహంకారం. మన ప్రకాశం జిల్లా భాషలో భలే ఉంటుందా దాని పేరు, అసలు కొవ్వుబట్టి శాస్త్రాలు అంటా ఉంటారు. అహంకారం, కనబడని కానరాని గర్వం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో ఒకడు
ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఆ ఇల్లు ఖాళీగా ఉంచితే వాడి శరీరంలో నుంచి వదిలిపోయిన దయ్యము ఇంకెన్ని దయ్యాలు తీసుకొస్తుందంట? అది ఆ 7 దయ్యాలు ఎట్లాంటి అంట? అక్కడ రాయబడిన మాట, ఈ పోయిన దయ్యం కంటే మరింత చెడ్డయి. దయ్యమే చెడ్డది, ఈ 7 దయ్యాలు ఇక ఇంకా చెడ్డయి, ఇంకా చెడ్డయి అయిన మరి 7 దయ్యాలు తీసుకొని వచ్చి మొత్తం ఈ దయ్యాలన్నీ ఆ కొంపలోని చేరతాయి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనలో ఎప్పుడైతే యేసయ్య వస్తాడో, యేసయ్య నమ్ముతామో, యేసయ్యను అంగీకరిస్తామో, మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు, మనలో దేవుడు ఉంటాడు. అయితే ఈ దేవుడు వచ్చినప్పుడు ఆయనకు నివాసం ఏర్పాటు చేసి, ఆయనకు స్తుతి వినబడి, ఆయనకు నైవేద్యాలు, ధూపద్రవ్యాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, పరిశుద్ధత, తీర్మానము, పశ్చాత్తాపము, పాపం ఒప్పుకోలు, ఇవన్నీ హృదయంలో కలుగుతున్నాయి అనుకో, దేవుడికి హాయిగా ఉంటుంది, దేవుడు ఆనందపడతాడు. ఈ దేహాన్ని బట్టి, ఆ శరీరాన్ని బట్టి, ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు. ఒరేయ్, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుందిరా ఈ శరీరాన్ని, హృదయాన్ని, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతుంది, ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుచుకుంటుంది, ఎప్పటికప్పుడు తీర్మానం చేసుకుంటుంది, ఎప్పటికప్పుడే ఇడిచిపెట్టి ఈ జీవితం నాకు వద్దు, నిన్న వాక్యం విన్నా నేను మారాలి అనుకుంటుంది, నిబంధన చేస్తుంది, మొక్కుబడి చేస్తుందని దేవుడు మన హృదయంలో కలిగేటువంటి ఆ ధూపద్రవ్యాలను బట్టి, నైవేద్య స్తుతి ఆరాధనలు బట్టి ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడు అనుకో, ఏ దయ్యము దీనిలోకి రాదు, ఏ వికారం ఇందులోకి రాదు. ఎందుకని లోపల ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు లోపల, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, తండ్రి ఉన్నాడు లోపల. త్రిత్వమైన త్రియేకమైన దేవుడు ఈ హృదయంలో ఉన్నాడు. అందుకే మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడతాం, స్తుతి చెప్తే దేవుడికి చెప్తాం. ఏందిరా ఏంది మధ్య బాగానే ఉన్నాగా, దేవుడి దయ్యా, లోపల ఆనందపడతాడు ఆయన. ఏమది బండి కొన్నట్టున్నవే, దేవుని దయ్యా. ఇల్లు కట్టినట్టున్నవే, ఆ దేవుడికి స్తోత్రం, దేవుడు ఇచ్చిండయా. పెళ్ళి కూడా అయినట్టుంది కదా, దేవుడికి స్తోత్రం. భార్య దొరికిన వాడికి మేలు దొరికినని ఏంది, దేవుడికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం పచ్చపచ్చకునే దేవుడిని నమ్ముకున్న కొద్దిగా మనశాంతిగా ప్రశాంతంగా ఉన్నామయ్యా, దేవుడిదయ్యా, అంత దేవుడేనయ్యా, ఆయన కరుణ కటాక్షమయ్యా. అన్ని విషయాల్లోనూ దేవునికి మహిమ చెప్తున్నావు అనుకో, ఆయన ఆనందంగా నీ హృదయంలో ఉంటాడు. అట్లా కాకుండా ఆ వాతావరణం చర్చికి మధ్య పాచగారి పోడు తట్టుకోలేక ఊరగా పోయి చేస్తా, చర్చికి కనపడిపోతే అన్నం అనుకో, ఆయన ఏమనుకుంటాడు, నువ్వు నాకంటే సిగ్గు లేదు ఆ మాట అన్నాక కూడా మళ్ళీ నీ వెనకాల వస్తారా, అన్న చర్చికి రా, అన్న అక్క చర్చికి రా అక్క. యేసుబాబు చాలా పౌరుషంగా దేవుడు, వీడికి అసలు ఇష్టమే లేనట్టుంది నేను ఉంటాం. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగా నెక్స్ట్ ఎవరు వస్తారు ఇంక అక్కడికి? అవి మంచియా మరింత చెడ్డయి. అంటే దిక్కుమాలిన దరిద్రం అంతా నీ మనసులో పెడతాయి. ఇప్పుడు చదువుకున్నవే హృదయంలో నుంచి ఏమేమి వస్తాయంట? అది మంచి ఆలోచన ఒక్కటి రాదు, వద్దులే ఆ దరిద్రం అంత ఎందుకని ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంత చండాలమైనవి హృదయంలో పుట్టిస్తాయి. ఇది మొదటి దయ్యం, నీ హృదయ అంతరంగాన్ని నాశనం చేసే దయ్యం నీలో ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. పేర్లు చెప్పకూడదు కానీ రాష్ట్రాలను ఏలుతున్న అధికారుల దగ్గర నుంచి, దేశాన్ని ఏలుతున్న నాయకుల దగ్గర నుంచి, ప్రపంచ ప్రజాప్రతినిధులు, అధికారులైన ప్రతి హృదయంలో ఈ దయ్యం ఉంటుంది. మనిషి అన్న ప్రతి హృదయంలో ఉంటుంది. మార్పు లేని ప్రతి హృదయంలో ఈ దయ్యం పనిచేస్తుంది. లేదా స్వార్థం ఎవరికి లేదా? ఏ నాయకుడికి లేదు స్వార్థం, ఏ నాయకుడికి లేదు అహంకారం, ఏ రాజకీయ నాయకుడికి లేదు గర్వం, జారత్వం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య ఎవరికి లేవు. పాస్టర్ని చంపేశారండి స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు. ఎంత భయంకరమైన పరిస్థితి మనిషి హృదయంలో ఏలుతుంది చెప్పండి. ఎక్కడి బావు అన్నీ వస్తాయి, లెక్కలన్నీ తీస్తాడు దేవుడు. ఇహపరమందునే న్యాయం జరుగుతుంది. హల్లెలూయా. అలాంటి దయ్యం మనిషి హృదయంలో ఉందే. శరీరంలో ఇంకో దయ్యం ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, గలతీ పత్రికకు, గలతీల్లో ఉన్న సంఘానికి దైవజనుడైన పౌలు పత్రిక రాస్తూ చెప్తాడు. 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు, శరీరములో ఉండే దయ్యం గురించి మాట్లాడుతాడు. స్పష్టమై ఉన్నాయి. ఏంటయ్యే? జారత్వము, అపవిత్రత, ఆహా, భేదాలు పుట్టిస్తారంట, కక్షలు కలిగి ఉంటారంట, అసూయ కలిగి ఉంటారంట. ఎన్ని లేని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అమ్మ మొదట చదివిందేమో మన హృదయంలో కలిగినటువంటి దయ్యపు కార్యం, రెండవసారి చదివిందేమో మన శరీరంలో కలిగే దయ్యపు కార్యం. ఇప్పుడు మూడోది జరుగుతుంది, మన చుట్టూ ఉన్న సమాజంలో మనల్ని ప్రభావితం చేసే దయ్యపు కార్యాల గురించి చదువుతున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలయనగా అనురాగరహితము, కృతజ్ఞత లేనితనము, అపవిత్రత, అతిథి ద్వేషం. ఇంటికి వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వటానికి ఇష్టపడ ఆడి మఖం కొడుతుంటాం. అది నా ఇంట్లో అడుగు పెడితే చెప్పమ్మా చెప్పు, నరకడి దగ్గరగా ఉన్న తల్లి మాట్లాడమ్మా, చదువు. అంటే నాకు మనసు బాధ వేసి చెప్తాను ఈ మాటలో. నిజంగా నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా, కాకపోతే అవి గత కాలంలో కొన్ని సంఘాల్లో ఇలా చేసి నష్టపోయారని నేను దాన్ని టచ్ చేయట్లేదు. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా సంఘంలో పరిచర్యలో బలంగా వాడబడుతున్న ఆత్మీయులైన అక్కల్ని అన్నల్ని ఇంటికి పిలిచి మంచి భోజనం వండి పెట్టి ఆతిథ్యం ఇస్తే అది ఎంత ఆశీర్వాదం తెలుసా మీకు? గట్టిగా అల్లు చెప్పండి. నువ్వు మాంసపృత్తులేం పెట్టద్దు, పప్పు చారు, అది కూడా నీకు స్తోమత లేదా? 4 మిరపకాయలు, 4 టమాటకాయలు, 4 ఉల్లిపాయలు కోసి ఉడకబెట్టి ఉప్పేసి చంద్రన్నిచ్చిన ఆ దొడ్డు బియ్యంతో అంత అన్నం ప్రేమగా పిలిచి మందిరంలో పరిచర్యలో వాడబడుతూ సేవలో సహకారంగా ఉన్న కొందరు పరిచర్యలో ముందున్నటువంటి కొందరిని, అందరినీ కాదు కొందరిని, లేదా నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆత్మీయంగా ఉన్న ఆత్మీయులైన వారిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తే అది ఎంత ఆశీర్వాదం. అసలు ఈ కల్చర్ మన పరిచర్యలు అలవాటైపోవాలి వేస్తున్నామలో. ఆమెన్. కానీ ఈ దయ్యమడినుడు ఏం చేస్తాడంట? అతిథి ద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రియులు. ఇంకా గూగుల్లో ఎత్తుక్కోండి నీ డిక్షనరీలు, ఈ అర్థాలన్నీ నేను చెప్తా పోతే చాలా లేట్ అయిపోద్ది. అంటే ఏ మాత్రం సమాజంలో మనిషిని ప్రేమించే తత్వం కలిగిన మనుషులు లేరు. మళ్ళీ చెప్పుకుంటారు ఐ యామ్ సెక్యులర్. బ్రహ్మాండంగా ఉంది మాట అంటానికి, ఐ యామ్ సెక్యులర్. నాకు అందరూ ఒకటేనండి, సూపరు. నా కులము మతము భేదం ఏమి లేదండి, అబ్బా బ్రహ్మాండంగా ఉంది, అబ్బా నాకు అసలు ప్రేమ సమాజము గౌరవం అండి, సూపర్గా ఉంది. తీరా తన దాకొచ్చినప్పుడు ఈ మాటలన్నిటికీ అతీతంగా మారిపోయి సమాజాన్ని ద్వేషించే మనసుతో చాలామంది బ్రతుకుతున్నారు. క్షమించే మనసు ఒక్కరికి లేకుండా పోయింది. కారణం ఏంటంటే హృదయాంతరంగంలో దయ్యం ఉంది, శరీరంలో దయ్యం ఉంది, సమాజంలో దయ్యం ఉంది. ఈ దయ్యముల చేత పీడించబడుతున్న ఈ మనుషులను మార్చుటకు మహిమగల దేవుడు 2025 సంవత్సరాల క్రిందట భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టు. మన జీవితాలలో ఆయన అడుగు పెట్టాడు, మన జీవితాలు మారిపోయినాయి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీవు, నీ జీవితం మారిందో లేదో, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడో లేదో పరీక్షించుకో. ఒకవేళ ఇంకా నీ జీవితంలో యేసయ్య కార్యాలు, యేసయ్య మాటలు, యేసయ్య లక్షణాలు, యేసయ్య గుణగుణాలు ఇంకా పనిచేయట్లేదు నీ జీవితంలోనంటే నీకు ఇంకా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ శరీరంలో దయ్యం పాలా. పేరు క్రైస్తవ్యం, పేరుకు సేవకుడు, పేరుకు విశ్వాసి, పేరుకు మాత్రమే ఇలాగ బతుకుతున్నాం. కానీ మన హృదయంలో దయ్యం పోతే ఖచ్చితంగా మన జీవితం మారిపోతే. మగ్దలైన మరియ 7 దయ్యముల చేత పీడించబడిన మరియ అంతకు ముందు వేరు, ఆ తర్వాత వేరు. ఎట్లా చెప్పగలవు అన్నయ్య? దయ్యం బట్టిన మనిషి ఎట్లుంటాడు తెలుసా? ఒకరోజు యేసు ప్రభు ఓ మార్గంలో వెళ్తూ ఉంటే ఒక ఊరు వచ్చింది దగ్గరికి. ఆ ఊరిలో ఒకళ్ళు ఎదురుపడ్డాడు. ఇదిగో ప్రభా బోధకుడా, వందనాలు అయ్యా. వందనాలు. ఏంటి సంగతులు, బాగున్నారు అందరూ? అయ్యా నేను బాగానే ఉన్నా, కానీ ప్రభు దావీదు కుమారుడా నువ్వు ఆ దారిని పోతావేమో, అటు పోమాక ఇటు పో. ఆ దారిని పోతే ఏమైంది? ఊర్లో వాడికి 1 కాదు 2 కాదయ్యా, శానా దయ్యాల ముఠా పట్టింది ఒకడికి. కనపడ్డోడు అందరు తలకాయ బాగా కొడుతున్నాడు, చేతులు ఎరగొడుతున్నాడు. ఇదిగో ఇంకా కట్లు కట్టుకొని తిరుగుతున్నారు ఊర్లో. వాడి దెబ్బకు తట్టుకోలేక గొలుసులు పెట్టి కట్టి శ్మశానంలో పెట్టాం. అప్పటికి కూడా వాడు గొలుసులతో కొట్టేసి కొడుతున్నాడు కొంతమందిని. అందుకని నువ్వు ఆ దరిదాపులకు బామాకయ్యా. యేసయ్య కొన్న గుణం ఏంటంటే ఆడ చెడిపోయి ఉంటుంది, దాన్నే బాగా చేస్తాడు యేసయ్య. హల్లెలూయా.
ఎందుకు వచ్చిన గొడవలేమని పంచబైకి పట్టుకుని ఈ పక్క పోయేవాడు కాదు ఆయన. ఎక్కడ ప్రమాదం, ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ మరణం ఉందో అక్కడికే వెళ్ళేవాడు యేసయ్య. యేసయ్య ఎప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళాడో ఆ గెర్రాసైన దేశంలో దయ్యములు పట్టిన ఒకడు ప్రభువుకి ఎదురుగా వచ్చి వాడేం చేస్తాడు తెలుసా, గాయపరచట్లా, బోధకుడా నీకు దండం పెడతా, నన్ను ఏం చేయమాక అంటున్నాడు. ఊర్లో వాళ్ళు బిత్తరపోతున్నారు అసలు. మరి వీడు ఎవరన్నా వస్తే ఎదురుపడి కొట్టేవాడు, వీడేందిరా ఈయనేందో తెగ పరిచయం ఉన్నట్టు సాగిలపడి దండం పెడుతున్నాడు. దేవుని కుమారుడా, మనిషి కుమారుడా, పాపులను రక్షించువాడా, మనుష్య కుమారుడా. ఆ మాటకు అర్థం తెలుసా? మానవాళి పాప క్షమాపణ కలుగు చేసే వరపుత్రుడు, వాగ్దాన కుమారుడు, వారసుడని. తెలుగు భాష బాగా పట్టున వాళ్ళకు తెలుస్తుంది. పుత్రుడు అన్న మాటకు అర్థం పున్నమి నరకము నుండి తప్పించువాడు, శాశ్వత అగ్నిని దాటించువాడు కుమారుడు. అందుకే కొడుకు తల కొరివి పెట్టకపోతే నరకానికి పోతాడన్న భయం ఈరోజుకి హిందువుల్లో ఉందే. కొడుకు తల కొరివి పెట్టకపోతే కాదు, యేసయ్య మన కొరకు పుట్టకపోతే నరకం. ఎస్, యేసయ్య మనుష్య కుమారుడే మన కొరకు వచ్చాడు, మన పాపాన్ని క్షమించాడు, మోక్షాన్ని చూపించాడు. ఇప్పుడు ఈ దయ్యాలు గుర్తుపట్టి మనుష్య కుమారుడా, దైవ కుమారుడా, బోధకుడా మమ్మల్ని ఏం చేయమాకయ్యా, ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెబితే ఈ వదిలేసి ఆ పందుల్లోకి పోతా, పందుల గుంపులోకి పోతే పోండ్రా, పందుల గుంపులోకి పోండి. దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు దేవుడు. ఎంత కనికరంగా చూడు, నీ ప్రార్థన ఏండా అమ్మ, వినపడుతుందా? దయ్యం ప్రార్థన చేస్తుంది, అయ్యా నీకు అన్నం పెడుతున్నా, నేను చేయమాకయ్యా. నువ్వు ఓకే అంటే ఆ పందులలోకి పోతానంటే పోరా పో, శిక్షించాలి లెక్క ప్రకారం దయ్యాన్ని. అప్పుడు ఆయన ఏమనలా, అవి కూడా భలే తెలివిగా మాట్లాడినాయి. మా సమయం ఇంకనూ రాలేదు. ఏం రాలేదంట? వాటికి తెలుసు సంఘం ఎత్తబడ్డా కదా మాకు శిక్ష. అప్పుడే శిక్ష ఎత్తవా? సంఘం ఇంకా ఉంది కదా, సంఘం ఇంకా ఎత్తబడలేదు కదా, అందుకని మా సమయం ఇంకనూ రాలేదు. అందుకని అప్పటిదాకా మేము నాశనం చేయాల్సిన జీవితాలు చాలా ఉంటాయి. మా ఫ్యాన్స్ ఉంటారు, సినిమాలన్నా వదలరు, సీరియల్ అన్నా వదలరు, వ్యభిచారం అన్నా వదలరు, పాపమన్నా వదలరు, ఎంత చెప్పినా వినరు, వాక్యంలో పడరు. వాళ్ళకి ఈ దురాశలు, ధనాపేక్షలు, లోకాశలు, శరీరాశలు, అబ్బబ్బబ్బబ్బ మా బ్యాచ్ ఉంటారయ్యా. వాళ్ళు మేము పాటు చేద్దా, మా టైం అప్పుడే రాలా, మమ్మల్ని దాంట్లో పంపేయండి అనగానే యేసు ప్రభు అన్నాడు. పోయిన ఏమన్నా పందుల్లో ఉండి మర్యాదకు ఉన్నాయా? ఏం చేసినాయి? పోయి దూకినాయి సముద్రంలో, పోయి పడ్డాయి. అంటే దయ్యం పడితే ఆ మనిషికి ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి తనకు తాను గాయం చేసుకుంటుంది, దయ్యం పట్టిన వాళ్ళు తన శరీరాన్ని తను నాశనం చేసుకుంటుంది. రెండు, ఎదుటి వారిని గాయపరుస్తూ వాడిని మనశ్శాంతిగా ఉండనివ్వరు, ప్రశాంతంగా బతకనివ్వరు. పాప మా బావ ఒకటి చెప్పేవాడు, అయ్యా పాస్టర్, నాకంటే చాలా పెద్దోడే, అయ్యా పాస్టర్ ఈ అమ్మాయి నన్ను రాత్రిపూట మెడకాయ మీద కాలేసి తొక్కుతుంది అయ్యా అర్ధరాత్రి లేచి అంటే, నేను వాళ్ళ నాన్నతో మాట్లాడా. ఆయన ఇంకా పెద్ద ఆయన, అయ్యా నువ్వు రాజకీయంగా బిజీగా ఉంటే ఉన్నావు కానీ వాడి పరిస్థితి ఏదో ప్రతికూలంగా ఉందంటే ఆడన పోయి పాస్టర్ దగ్గర ప్రార్థన చెప్పి అయ్యా అని. వాడు అట్టే చెబుతాడు, తాగుపోతాడో నీకేం తెలియదు కానీ అయ్యారో అంటున్నా ఆయన. తీరా నేను ఇంటికి వెళ్ళాక తెలిసింది లోపల ఉన్నది దయ్యం కాదు, దయ్యాలకే పెద్దమ్మ. వంటంలో గడగడ వణుకుతున్నాడు, పారిపోయి దాంట్లోంచి బయటకు రాగానే. ఓ పక్క మా నాన్న కూడా భయపడి పరిగెత్తాడు. అది బయటకు రాగానే ఆ దృశ్యాలు చూడలేక నాకు కూడా ఓపిక లేదు, ఉపవాసాలు నాన్నే కూర్చున్నాయి, ఇంకా లేకపోతే దొరికేది నేను కూడా. అంత భయంకరమైంది అది. బయటకు వచ్చింది, వాణ్ణి దొక్కుతుంది, ఆమె జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది, సమాజంలో కూడా మనుషుల్ని మనశ్శాంతికి బతకనీయకుండా చేస్తుంది. దయ్యం ఒక శరీరంలో ఉంటే ఆ కొంపలో సమాధానం ఉండదు. ఇక భార్యాభర్తలు మనశ్శాంతికి బతకలేరు, పిల్లలు తల్లిదండ్రులు మనశ్శాంతికి బతకలేరు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు సమాధానంగా ఉండలేరు. అంతే, ఇక దయ్యం పట్టిన జీవితాలు అట్టు ఉంటాయి. యేసయ్య ఎన్నిసార్లు చోదలు కొడతాడు, మారండి మారండి మారండి, మార్పు చెందండి, హృదయంలో వాక్యాన్ని తీసుకోండి, స్తుతి చెప్పండి, ఆరాధన చేయండి, మందిరానికి రండి, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి, యేసయ్యకు నీ గుండెల్లో చోటు ఇవ్వండి అని ఎన్నిసార్లు చెప్తాడు ఆయన. ఎన్నిసార్లు మారుతారు, ఎన్నిసార్లు చేస్తారు. యథా రాజా తదా ప్రజ, రెడ్డొచ్చే మొదలొచ్చాను, ఇదే జీవితం అలవాటు చేసుకుంటూ బతుకుతాడు. ఎన్నాళ్ళైనా ఆ దరిద్రమే, ఆ రోగమే, ఆ శాపమే, ఆ అసమాధానమే, ఆ బరువే, ఆ కరువే ఏలుబడి చేస్తుంది మనిషి జీవితాన్ని అంత్య దినాల్లో. కారణం, నీ చుట్టూ దయ్యపు కార్యాలు ఉన్నాయి, దయ్యపు చేష్టాలు ఉన్నాయి. అంత్య దినాల్లో మరీ ఎక్కువైపోయినాయి. హృదయంలో ఉండే ఆలోచనలు గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి చదువుకన్నమాట. శరీరంలో ఉండే కార్యాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇవి దయ్యాల్లాగా అయిపోయి
నిన్ను సమాధానం లేకుండా చేసి మనస్సాక్షిని చంపేసి మనస్సాక్షి లేకుండా బతుకుతూ ఉంటాయి. ఇక భయం ఉండదు. మొగుడు చూస్తే తంతాడేమో, పాస్టర్ గారు చూస్తే తిడతాడేమో, అసలు దేవుడు రేపు పొద్దున్న నా తాట తీసి నరకంలో వేస్తాడేమో, భయం ఉండదు. మనస్సాక్షి ఉండదు. మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుందే. ఇక ఏముండదు. ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. అయితే ఒక వ్యక్తికి ఎప్పుడైతే దయ్యం వదిలిపోయిద్దో, యేసయ్య గుండెల్లో అడుగు పెడతాడో, ఆ మనిషి మంచి మనస్సాక్షి కలిగి పడుతుందన్నమాట. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ అంత్య దినాల్లో నీకు నువ్వు పరీక్షించుకో. మగ్దలేని మరియా దయ్యాలు పట్టినప్పుడు ఎట్టుంది, దయ్యాలు వదిలిన తర్వాత ఎట్టుంది. సింపుల్ లాజిక్. పిచ్చి బట్టి తిరిగింది యేసయ్య, పిచ్చి బట్టి. ఏందమ్మాయి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందనుకో, ఇంక పొద్దుగోగలు 24 గంటలు అదే పిచ్చా? ఈ లోపు నేను చచ్చిపోయి ఉంటే నాతో ఈ మాట అనగలవా? ఇంకా నాలో ఆ దయ్యం ఉంటే దగ్గరకు వచ్చి నా ఎదురుగా నిలబడగలవా? ఇంకా 7 దయ్యాలు నా జీవితంలో ఉండింటే అసలు ఇంట్లో సమాధానం, అసలు మీరు మనశ్శాంతిగా ఉండే వల్ల ఏదైనా ముద్దుకత్తి తీసుకొని నీ తలకాయ మీద వేసి ఉండేదాన్నేమో. నేను ఇప్పుడు బాగా అయ్యాను. దేవుడు నన్ను బాగు చేశాడు. నన్ను బాగు చేయటం కాదు, అసలు పరలోకానికి దారి చూపించాడు. ఇప్పుడు చేయకపోతే భక్తి ఎప్పుడు చేస్తాం? అందుకే ఏసయ్య అని తిరిగా. ఈరోజు నీ జీవితంలో మార్పు వస్తే నువ్వు ఉద్యోగమే చేస్తావు, నీ మనసు ఏసయ్య దగ్గర ఉండాలి. నువ్వు వ్యాపారమే చేస్తావు, నీ మనసు యేసుతో ఉండాలి. నువ్వు చేతి పనులు చేస్తావు, నీ మనసు మందిరంలో ఉండాలి. దేవుడికి కనెక్ట్ అయిపోవాలంతే. హల్లెలూయా. యోబు అంటాడు. యోబు దగ్గరికి వచ్చి స్నేహితులు అన్నారు, అయ్యో యోబు, నీ భక్తి అంతా మాకు తెలుసు, కానీ ఇంత భయంకరమైన జబ్బు నీకు వచ్చిందంటే ఊరకే వచ్చి ఉండదు, ఏదో పొరపాటు చేసావో, నా మాటిని ఇక దేవుడు లేడు కానీ చెప్పాల్సింది చెప్పి తీర్మానం చేసి బయటకు వచ్చాయి అంటే, ఆ యోబు అంటాడు 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంలో మాట అంటాడు చూడండి. నా నీతిని విడవక అబ్బా, హలో, మనస్సాక్షి లేదా యోబు నీకు? ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా ఇంకా దేవుడు అంటావు. ఏదో పొరపాటు జరిగిందిలే, దేవుడు నిన్ను మర్చిపోయాలంటే ఆయన అంటాడు, నా నీతి నాకు తెలుసు, నా భక్తి నాకు తెలుసు, నా విశ్వాసం, నా యథార్థత, నా విధేయత నాకు తెలుసు. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు, దేవుడు నన్ను ఎందుకు పోగొడతాడు, దేవుడు నన్ను పట్టుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అంటుండు ఆయన. ఎంతలో మాట. గట్టిగా చెప్పండి. వెనకాల వాళ్ళు చేతులు చెప్పండి గట్టిగా. ఈరోజు నీ భక్తి నీకు తెలుస్తుందా? హలో అక్కో అవునా, నీ భక్తి నీకు అర్థమవుతుందా? నీ కెపాసిటీ అంటో. భక్తి అంటే ఏముంది పాస్టర్ గారు, 20 అయిపోయింది సందా. మామూలుగా అయితే ఆయనకు 10 అంట, నాకు 20 వస్తుందిలే. సందా ఇచ్చాము. చివరి ప్రార్థనకైనా మందిరానికి వెళ్ళాల్సిందే. వెళ్ళి ఏం చేయాలి? అసలు భక్తి అంటే తెలుసా? మొదటి నిమిషంలోనే దేవుని చేరాలి. నువ్వు ఆరాధనలో మొదటి పాట నుంచే నీ హర్షధ్వనులు యేసయ్య వినాలా, సాక్ష్యం వినాలా, ఆరాధన చేయాలా, వాక్యం వినాలా, నీ సమయం దేవుడితో పెనేసుకోవాలా, తపనగా ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు మీకు ఎట్లుంటుంది తెలుసా? మోషన్లు పెట్టుకున్నాడు వస్తుంటాడు చూడు, కాలు 2 చెబితే మళ్ళీ ఏడబడుతుందో, చండాలం, దరిద్రం. రారు అసలు మందిరానికి. ఎందుకు వస్తుండ్రో నాకు అర్థం కాదు. చూస్తా ఉంటే పైనుంచి కిందకు పోయి కాకపోతే ఎడదామని పెడుతుంది కొండ లోపలి, కానీ రారు తొందరగా. చక్రాలు ఊడిపోయిన బండి కదా, కిర్రు అని. పాత ఎడ్ల బండి తెలుసా మీకు? పాత రోజుల ఎడ్ల బండ్లకి ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు పక్కన అదేదో ఉంటుంది కదా, కమ్మి. ఈ చక్రం తిరిగి ఇరుసు అరిగిపోయి, కమ్మి అరిగిపోయి చక్రం ఇటుపోయి ఉంటాయి. కిర్రు తిరుగుతుంటాయి. పాపం ఎద్దులు లాగలేవు, బండి ముందుకు పోదు. మంది అట్టుంది. అంటే దయ్యం వదిలింది కానీ దాని లక్షణాలు వదల్లా. దయ్యాలు బయటికి పోయినాయి కానీ దాని ప్రభావం బాట్లా, యేసయ్య ప్రభావం రాట్లా, ముందుకెళ్ళపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ భక్తి నీకు అర్థమవుతుందా? నీకు అసలు ఆ విశ్వాసం ఉందా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నీ ధైర్యం ఏంటి అసలు? నన్ను అడుగుతా, అసలు ఎంత, నీ సంఘం ఎంత, నువ్వెంత, అంతలా మందిని పెట్టి ఏం చేద్దామంటే, నా భక్తి నాకు తెలుసు.
మనుషుల వైపు చూడలేదు, అధికారుల వైపు చూడలేదు, నేను దేవుని వైపు చూస్తున్నా. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు కష్టం అనిపించినప్పుడు దేవుడి గురించి నువ్వు చెప్పగలగాలి. అది భక్తి. కొట్టు చప్పట్లో. అలాంటి రోషం గల యోబులు ఈ దినముల్లో లేపబడాలేస్తున్నామలో. ఎంతకాలం పిల్లి బిత్తిరి భక్తి చేస్తాం, మూడిపోయే భక్తి చేస్తాం, ప్రసాదం భక్తి చేస్తాం, పులిహార భక్తి? ఎంతకాలం? ప్రభు వస్తున్నాడు రా స్వామి, దండం పెట్టి చెప్తున్నాం, మారండి. ప్రభు దగ్గర ఉండండి. ఏం తీసుకెళ్తాం ఇక్కడ నుంచి? ఎంత తింటాం? ఎంత కావాలి? ఏం కావాలి? ప్రభువుని వదిలిపెట్టి ఏం సంపాదిస్తావు? నాకు మా యాకోబే గుర్తొస్తాడు. చచ్చి మానేసేవేంద్రా అంటే, అన్న మా ఊళ్ళో ఏం చేశారు, చాలా గబ్బి దండేశారంట. దేనికి? నువ్వే సంఘ పెద్ద ఉండాలి, నువ్వు చేయాలా, అంత ఉండాలా? ఎంతమంది సంఘం? 3 ముసలోళ్ళు, పాస్టర్ గారు వాళ్ళ అమ్మ, పాస్టర్ గారు ఆవిడ, మొత్తం 7 వీటితో కలుపుకొని. ఈ 5 ముసలోళ్ళు వాళ్ళు కూడా ఒకరోజు నేను విజిటింగ్ వెళ్ళి అడిగా, ఏ అమ్మ జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నారా? జాగ్రత్త. ఏం ప్రార్థనలు అన్నయ్య, కాలు లేవు ఆడదాకా రాలేక ఆడపోయి కూర్చుంటే ఫస్ట్ పాటకి నిద్ర వస్తుందంట వాళ్ళకి. ఆడదాకా రాలేక కాలు లేక కళ్ళు లేక ఆడుంటే ఆ ముసలి 3కి ఈడు సంఘ పెద్ద. లెదర్ బెల్ట్ తీసుకుందాం అనిపించింది, సిగ్గు లేదంటారా నీకు? కండలు కరిగిపోవాలి ఏసయ్య కోసం. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. సమాజంలో నిలబడి ఏసయ్య ప్రేమను చాటి చెప్పే పౌరుషం గల పాత్ర మందే. ఇంకా చచ్చు సేవ, సచ్చు మాటలు, సల్లారిపోయిన జీవితాలు. ఎంతకాలం? ఎవరి కోసం? దేనికోసం? నీ గమ్యం అర్థమైందా నీకు? అసలు పరలోకము చేరాలి, అక్కడ చేరేటప్పుడు మార్గంలో ఏముంటుంది, దేవుని దగ్గర నిలబడ్డప్పుడు ఏమవుతుంది అన్న కాన్సెప్ట్ నీకు అర్థమైందా? అర్థమైతే ఇట్ట బతకం. ఎస్, ప్రతి వారం నా తపన అదే. దేవుడు నన్ను రేపుతున్న విషయం అదే. దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి, మనం నిలబడాలి. ఆ భక్తి మాటలు మనకు చెప్పాలి. దేవుని వెంబడిస్తున్నాం కదా మనం, మన నీతి మనకు ధైర్యం పుట్టించాలి. యోబు అంటున్నాడు, వదిలేసేయ్యా, పొద్దుగుకులు చేసావు కానీ పిల్లలందరూ చచ్చిపోయి, ఇల్లు కూలిపోయి, ఆస్తి అంతా బట్టకపోయి, నీ ఒంట్లో కూడా ఊపిరి లేకుండా పోతుంది, ఇంకా నువ్వు దేవుడు అని. నా నీతి నాకు తెలుసు. అదే 13వ అధ్యాయంలో, యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో యోబు ఒక మాట అంటాడు, దిమ్మ తిరిగిపోయే మాట, రోమాలు నిక్కబొడిచిన నాకు ఆ మాట చదివినప్పుడు. ఇదిగో ఆయన నన్ను చంపినను. బా కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతలో మాట ఏమన్నాడు? నన్ను చంపితే చంపని, నన్ను చంపితే చంపని, చావు రాని, నేను మాత్రం నా యేసయ్యని కనిపెట్టుకునే ఉంటా. ఏంది నీకు అంత చచ్చి నాకు ఇంకేంద్ర? అప్పుడే అసలు సంగతి బయటకు వస్తుంది. మరణమైన రాని నేను నా ప్రభువుని కనిపెట్టుకొని ఉంటా. నేను మాత్రం భక్తిని వదలను, దేవుని వదలను. చదవను, కంటిన్యూ చేయి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన. ఆహా, హలో, నువ్వు నేను ఆ మాట చెప్పాలి. ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎస్, నేనున్నానని గట్టిగా అల్లులు చెప్పు. చూసావా, సౌండ్ అసలు లేదు. ఇది ప్రభు వచ్చి అడిగినప్పుడు ఎందుకు ఉండలేరు? ఏం కావాలని కోరుకున్నాడు దేవుడు? మీ కిడ్నీలు అడిగిండా? కనీసం మిమ్మల్ని గుండు కూడా కొడుచుకోమనలేదే. ఏం భక్తి చేయడానికి ఏమైంది? నమ్మకంగా నియమించబడిన నియామక కూడికకు, ఆయన సన్నిధికి నిత్యం. నేను 3 మాటలు చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను భారమైన సంగతులు చెప్పను. నువ్వు దేవుని ఎదురు నిలబడడానికి 3 మాటలు ముచ్చట చెప్తా, గుర్తుపెట్టుకో. నెంబర్ 1, నువ్వు నిద్ర లేచిన మొదటి క్షణం దేవుడికి, అయ్యా నన్ను మరలా నిద్రపోయినట్టే బానివ్వకుండా బతికించిన స్తోత్రం. ఈరోజు నేను పలానా పనికి వెళ్తున్నా, పలానా ఊరు వెళ్తున్నా, పలానా కొంచెం నీ సహాయం ఉంటే మరలా తిరిగి వస్తా, పొందుకుంటా, గెలుస్తా, ఏదో చెప్పుకో. మొదటి గడియ. చివరి గడియ, అయ్యా పగలంతా కాపాడు, ప్రయాణాలు తోడుకున్నాను, పడుకున్నాను ప్రభా, ఒకవేళ నిద్రలోనే వస్తే నేను చేర్చుకో. ఇది కష్టమా? చాలా సులభంగా ఉంది కదా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 6 దినములు నీ ఇష్టం. ఎవరెస్ట్ ఎక్కిరా, నేను ఎవరు వద్దనేదిలే. ఎవరెస్ట్ కాకపోతే ఈఫిల్ టవర్ కూడా ఎక్కువ, నేను ఎవరు వద్దను. కొండలు పిండి చేసి దున్ను, ఆహా మంచిదే.
7వ రోజు సండే పునరుద్ధాన ఆరాధన. దేవుడు నిన్ను మరణంలో నుంచి లేపడానికి ఈ ఆరాధన నీకు అనుగ్రహించాడు. నువ్వు ఆయన సన్నిధి చేరి ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ శక్తి నీలో పునరుద్ధానపు జీవాన్ని పుట్టిస్తుంది. సండే యొక్క వాల్యూ అది. సండే సరదాగా కాదు, మన బలబలగాలు చూపించుకోవడానికి కాదు. మనం ఆయన సన్నిధి చేరి ఆయన జీవపు వాక్కును ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు పునరుద్ధానపు శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు. అప్పుడు చనిపోయినప్పుడు సమాధిలో ఉన్న మరణాన్ని ఈ పునరుద్ధానం ఓడిపోయేటట్లు చేసి నిన్ను మరలా సజీవంగా లేపుతుంది పునరుద్ధానపు శక్తి. అందుకని ఆదివారం దేవుడిది. ఇక నీ ఇష్టం, ఏమైనా చేసుకో. 6 రోజులు నీ ఇష్టం. 7వ రోజు ఇది కష్టమా? కష్టం అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే, ఇదేం పెద్ద విషయం కాదనే, సండే చర్చికి రావడం పెద్ద మ్యాటరా, మేము రోజు వస్తున్నాగా, ఇదేం పెద్ద కష్టం కాదంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయినా కూడా సౌండ్ రాలా. ఎందుకు రాలా? మధ్యలో ఆబ్సెంట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మోషన్స్ అయిపోయి లేవలేక కూర్చున్నా మళ్ళా బయటికి పోవాల్సి వస్తుందేమో అన్న పరిస్థితి ఉంటే తప్ప మందిరం మానకూడదు. మీ ఆయన చచ్చిపోయాడు అనుకో, మీ ఆవిడ చచ్చిపోయిందని, సజ్జనుని తీసుకొని రా, ఇక్కడ పెట్టుకుందాం, అందరం ఆరాధన చేద్దాం, అందరమే బూడి చేద్దాం. ఎంత మంచి మాట. ఆడ కూర్చొని ఏడితే ఏమవుతుంది? పోయినోడు వస్తాడా? పోగొట్టుకుంటేవి, మందిరం పోగొట్టుకువి, 2 నష్టాలు కదా. తీసుకురా, అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం. పొరపాట్లు ఏమన్నాడు సజ్జనుడు కూడా ప్రార్థన చేద్దాం అందులో. అట్లాంటిది ఊళ్ళో ఎవడు చావకూడదు అయిపోయా. ఏడ టపాసు పేలినా సెలవు ఏడ పెడుతుంటే. అసలు ఇంకొక దరిద్రం చెప్పనా, ఈ బీరకాయ చుట్టమని చెప్పానే, మా చిన్నాన్న వాళ్ళ పెదనాన్న కొడుకు, భార్య, ఆడబిడ్డ, తోడుకోళ్ళు, మనవడండి. ఏమైందండి? చచ్చిపోయాడండి. ఎన్ని రోజులు అయిందండి? దినమండి. అయితేనండి పోవాలండి. చచ్చండి లేదండి. ఎట్లా? పరలోకానికి, నీతికి, ఆయన చావని నేను ఆయన కొరకు ఎదురు చూస్తానన్న మాటకి సంబంధం ఉందా? లోపల దయ్యం ఉంది, అందుకే రాలా. నో డౌట్. ఈ వాక్యాన్ని విశదీకరించి నాతో మాట్లాడగలిగితే ఈసారి నేను డిబేట్ కూడా సిద్ధమే. ఇప్పటిదాకా పోవాలా, అందుకే ప్రపంచం తెలియట్లే మనం. అలాంటి జీవం కలిగిన భక్తి అది మనం పోగొట్టచ్చా? భక్తి సరదాగా సింపుల్గా చేయొచ్చు. సండే రావచ్చు కదా, మొదటి గడియ చివరి గడియ దేవుడికి ఇవ్వచ్చు. మొదటి మాట ఈజీ. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం కూడా పెద్ద కష్టం కదా, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఏదో నేనేమంటుంది తెలుసా, నీ ఉద్యోగం ఓడిపోని, ప్రభు ముఖ్యం. ఇక్కడున్న అందరికి ఉద్యోగాలు ఉన్నాయా? మనందరం బతకట్లా, పెళ్ళిళ్ళు చేయట్లా, ఇల్లు కట్టుకోవట్లా, గాలి పీల్చుకోవట్లా, బతకట్లా. వ్యాపారాలు పోని, అందరు వ్యాపారాలు చేస్తున్నామా? అధికారులు ఏమైనా దేవుడి కంటే పెద్ద అధికారులు ఉన్నారా? లోబడండి, దేవుని మందిరానికి రండి. 3వది, నీ కష్టార్జితంలో నుంచి 10వ వంతు దేవునికి అప్పచెప్పు. దానికి మరలా కొత్త ఉపదేశాలు తయారు చేసి సింపుల్ లాజిక్ చెప్తా. నన్నేమో దేవుడు వ్యాపారాలు, ఉద్యోగాలు, నీకు దాన్ని ఏమంటాడు, భాగం లేదు, పాలు లేదు, ఇజ్రాయెల్ దేశంలో లేవీడికి స్వాస్థ్యము లేదు, నువ్వేం చేయకూడదు అని నాకు చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు మందిరంలో కూర్చొని ఇజ్రాయెల్కి ఒక ప్రార్థన చేయన్నాడు. మరి నాకు తిండి తిప్పలయ్యా? ఇజ్రాయెల్ అందరికీ నేను ఒక మాట చెప్తా. ఏం చెప్తావు? ఇదిగో మీలో 10వ భాగం అన్నీ యాజకుని దగ్గర తీసుకురండి అని చెప్తా అన్న. దానికి ఆడుంది, పాదన పదంలో ఉంది, ఇప్పుడు ఎందుకో అన్నాడు. సరే, సరదాగా మనలో మన మాట, నువ్వు 10వ భాగం ఇవ్వద్దు. పాస్టర్ గారు ఏం చేయాలా? ఎట బతకాలా? మందిరం ఎట్టగట్టాలా? మీరు ఎవరు 10వ భాగాలు తేమాకండి. ఇంకా 10వ భాగం వద్దున్నప్పుడు కానుక ఏం పని? కానుకలు కూడా తేమాకండి. పరిచర్య ఎట జరగాల? ఈ ఫ్యాన్ వరకే తిరిగిద్దా? దాని వెనకాల కరెంటు వైర్ రావద్దా? ఆ కరెంటుకు బిల్లు కట్టద్దా? మీరు కూర్చున్న బండ్ల వరకే వస్తాయా? ఈ బాక్సుల వరకు వస్తాయి, మైకుల వరకు వస్తాయా? మీకు వెనకాల భోజనాల వరకు వస్తాయా? మీరు ఏం తేవద్దు. ఒకవేళ అబ్బాయి అట్టట్లే పాస్టర్ కదా తేవాలన్నప్పుడు కరెక్ట్గా దే, వాక్యంలో ఏముంటే అదే దే, ఎక్కువేమొద్దు. అది నీతి న్యాయం అంటే. భక్తి అంటే అదేనమ్మా, ఇంకా నమ్మకత్వం అదే, ఇంకేముంటుంది? జయించాల వాటిని. నీ మనస్సాక్షి ఎక్కడైనా నిన్ను ఎర్రారోపణ చేస్తే దాన్ని జయించి గెలవాలా.
గెలిచి నిలవాలా. ఇది జై జీవితం, ఇది భక్తి. ఇవి పాటించటం కూడా మనకి కష్టమైపోతే, ఎందుకని 3 చెప్పానంటే, ఈ 3 కనుక నువ్వు నిలబడితే నువ్వు జారినా నేను దేవుడు పట్టుకుంటాడు గట్టిగా. ఎందుకంటే ప్రతి ఆదివారం ఆయన మందిరానికి వచ్చే నమ్మకమైన పాత్ర అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దృష్టి పెడతాడు, వదిలిపెట్టాడు. సింపుల్ సరదాగా చెప్తా. ఒక ఆయన 3 వారాల నుంచి కొత్తగా వచ్చి వెనకాల కూర్చొని వెనకాల నుంచి వెళ్ళిపోతున్నాడు. 4వ వారం నేనే పట్టుకుంటా పోయి, ఎందుకైనా వత్తండ పోతున్నా, అసలు ఎవరైనా ఎక్కడి నుంచి వస్తుంది కాన్సన్ట్రేట్ చేస్తా నేనే. ఆఫ్టర్ ఆల్ హూ ఐ యామ్, ఆఫ్టర్ ఆల్. దేవుడు వదిలిపెడతాడా? వదలడు. అందుకు ఆరాధన, అందుకు భక్తి, ఇది నీతి, ఇది న్యాయం. అందుకు ఆయన అంటాడు, నీ సన్నిధిలో నా ప్రవర్తన ఎలాగుందో చూసుకో. అందుకే హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ఏమైనా తేడా ఉంటే చూడయా, ఎందుకు అంత తొందరగా నన్ను పిలుచుకొని పోవటం, నేనుంటే ఇంకా ధర్మకార్యాలు చేస్తా కదా, నీ నామానికి మహిమ కలుగుతుంది కదా. దేవుడు తట్టుకోలేకపోయాడు ఆ మాటకి. ఏం చేయమంటావురా, కొంచెం ఆయుష్కాలమే, 15 సంవత్సరాలు గ్యారంటీ. హార్ట్ సర్జరీ చేసినోడు కూడా ఎవడు గ్యారంటీ. వితౌట్ సర్జరీ, వితౌట్ మెడిసిన్, భయంకరమైన క్యాన్సర్ రోగానికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యునానిమస్ జీసస్ క్రైస్ట్. కొడు దబడ్లో ఆయన ఒక్కడికే సాధ్యం. యేసయ్య ఒక్కడే చేయగలడు అలాంటి అద్భుతమైన కార్యాలు. ఆ మాట మనం చెప్పాలి. యోబు చెప్పినట్టుగా దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. నిజంగా దావీదుని గురించి ఎప్పుడు ఎన్నాళ్ళు మనం ధ్యానం చేసినా తక్కువ అనిపిస్తుంది, కానీ ఒక ప్రార్థన చేస్తాడు దావీదు. ఏమని ప్రార్థన చేస్తాడు సార్? మోకాలేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ శత్రువు వచ్చాడు, ఈ మారు మనసు లేదు, ఊరక నా మీదకి లేస్తా ఉన్నాడు. అయ్యా ఎందుకయ్యా నన్ను శోధిస్తావో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు సమాధానం దయచేయ్యా. దేవుడు వింటా ఉన్నాడు, ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇదిగో ప్రభా, నేను పరుండినప్పుడు, నా పడక గదిలో నా మంచం మీద నేను పరుండినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా హృదయాన్ని పరిశీలించి, నా హృదయంలో ఏమైనా నీకు లోపం కనపడుతుందేమో చెప్పు. యవ్వనస్తులు దమ్ముండాలి మాట చెప్పుకోవడానికి. పండుకుంటే సిమరానే వచ్చేదాడు కల్లో, సమంత ఇలియానా వచ్చిపోతూ ఉంటారు అసలట. తెల్లారేసరికి మామూలుగా ఉండదు వ్యవహారం, దరిద్రం. దావీదు చూస్తున్నాడు, నేను పడుకుంటాను, నిద్రపోతా, నా హృదయంలోకి వచ్చి పరిశీలన చేసి చూడు, తప్పు దొరుకుతుందేమో. అసలు ఎంత అంటే, ప్రభా వాడు ఇల్లు ఏందా ఎట్టగట్టాడు, నాకెందుకు ఇల్లేదయ్యా అనుకోవడంట్లా దావీదు. కొత్త బండ్లు తిప్పుతుండే వాడు, యాని చూస్తే వాడికి డబ్బులు అనుకోవట్లే దావీదు. ఎప్పుడు హృదయ ధ్యానం, స్తోత్రం, స్తుతి, మహిమ, మందిరం, ప్రార్థన, దేవుడు, ఇదే తలంపులతో దావీదు అన్నాడు. నేనంట ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్తే ఎన్ని స్కాన్లు చేసినా జబ్బు బయటపడట్లా. ఎంఆర్ఐలు చేస్తున్నారు, సిటీ స్కానింగ్లు చేస్తున్నారు, ఎక్స్రేలు చేస్తున్నారు, బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నా కూడా జబ్బు బయటపడట్లా. అంత బాగానే ఉంది, నీకేం కాలేదంటే నాకేం బాగాలేదయా అంటుంటే పాపం ఇదేం బయటపడట్లేదు. అంటే వాటికి కూడా దొరకని వాటిని యేసయ్య సింపుల్గా స్కాన్ చేయగలడు. ఇప్పుడు మీ హృదయంలో కుళ్ళు ఉంది, ఏంటిది? ఏ టెస్ట్లోనైనా బయటకు వస్తుందా? అది వస్తుందా? పక్కన వాళ్ళ మీద అసూయ ఉంది, కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ డాక్టర్ కూడా చెప్పలేడు ఆ మంటకి మందు. ఇస్తాడా? కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పడా? అంటే ఆయనకి ఎక్స్రేల కంటే, టెస్టుల కంటే పెద్ద టెస్ట్ ఆయన నేత్రాలే. అగ్ని నేత్రములతో అపరంజి పాదముల దివ్యా తేజోమయుడా. బాగా లైన్లో ఉన్నారు, టైం అయిపోతుంది. అలాంటి స్కాన్ చేయగలిగిన అగ్ని నేత్రాలు కలిగిన దేవుడు దావీదు దగ్గరికి వచ్చి చూసి, అరే పాపం పిల్లవాడు ఏం లేవు, బాగానే ఉన్నాడు ఈడ అని చెబుతున్నాడు. అందుకే ఏం చెప్పలేక, నీకు కూడా దొరకలేదా దావీదులు అంటే, ఊరుకో వాడు నా హృదయం సారుడు, నేనేమనుకుంటున్నా ఆడు కూడా అదే అనుకుంటాడు. ఆఖరికి దేవుడి మీద నేరారోపణ చేస్తాను, నువ్వు దావీదుని మంచోడు అనుకుంటున్నావయ్యా, బచ్చపాని ఏం చేశాడు చూసావా అంటే ఆయన అంటాడు, అదొక్కటే లేరా. మీరు కీర్తనల గ్రంథం చదవండి, దేవుడు చెప్తాడు దావీదులో బచ్చబా విషయంలో చేసిన పొరపాటు తప్ప ఇంకా అసలు ఏమున్నారు దావీదులో. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు దావీదు గురించి. అబ్బా ఏమి సాక్ష్యం అసలు, ఎలాంటి సాక్ష్యం. మనం అది సంపాదించుకోవాలి దేవుని మందిరంలో.
దేవుని సన్నిధిలో ఆ జీవితం ఇలాంటి మాట మనం చెప్పాలి. ఇలా చెప్పాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో నీరు కట్టి ఫలించే మొక్కలాగా నాటుకోవాలి. ఇంకా దాన్ని పెరగకూడదు. నువ్వు నీ ఆత్మని ఇక్కడ నాటి నీ శరీరం బయటికి వెళ్ళాలి. ఆదివారం మరలా వచ్చి నా ఆత్మ బతికిందా సచ్చిందా, నీళ్ళు ఏమైనా కావాలా, వాక్యం ఏమైనా కావాలా, ప్రార్థన ఏమైనా కావాలా, ఉపవాసం ఏమైనా కావాలా, ఇంకేమైనా కావాలా, ఆరాధన ఏమైనా కావాలని నీ ఆత్మను పరీక్షించుకోవాలి. కంచెలో ఉండాలి. నీకు కంచె ఉండాలి. ఆ కంచెకు ఒక తోటమాలి ఉండాలి. ఆ తోటమాలికి సమస్త విధములైన ఆ వ్యవసాయ జ్ఞానము తెలిసి ఉండాలి. వ్యవసాయం రానివాడి చేతులు మొక్క పెడితే చచ్చిపోద్ది. పంట పండించడం రాని చేతగాడు నేను పనివాడిని చేలో పంపిస్తే వాడి దొక్కి నాశనం చేస్తాడు. తెలిసిన పనివాడి పొలంలో నువ్వు ఉంటే నువ్వు ఫలించే మొక్కగా మారుతావు. కంచెల్లో ఉండాలి. కంచెల్లో ఉండాలి. కంచె దాటకూడదు. గుర్తుపెట్టుకో, కంచె వేసేది లోపలి బయటికి పోకుండా ఉండటానికి కాదు, బయటివి గట్టిగా అల్లు చెప్పండి. చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటారు. ఏందమ్మా ఇంత ఎత్తు కట్టారు గోడ, కుక్కలు దూకుతున్నాయి అందుకని ఎత్తు కట్టాము అంటే బయట నుంచి లోపలికి ఏమీ రాకుండా ఉండడానికే కంచె. లోపలి బయటికి పోకుండా ఉండడానికి కాదు కంచెలు. మనం ఎట్టయినా పోతాం. దేవుడు అంటాడు, నేను నీకు కంచె వేశా, బయట నుంచి ఏమి రాదు. కాకపోతే నువ్వే మాటికి బయటికి పోతున్నావు. నువ్వే పోతున్నావు కంచె దాటి బయటికి. బయట నేను ఎక్కడ పోయాను అన్నయ్య, నేను అక్కడికి పోయా, సీరియల్ కాడికి పోవట్లా, సినిమాల కాడికి పోవట్లా, ముచ్చట్ల కాడికి పోవట్లా, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళట్లా, అపవిత్రమైన కోరుకోవట్లా. ఇవన్నీ కంచె దాటటమే. కంచె దాటే దాని గురించి ప్రసంగి 8లో ఒక మాట చెప్తాడు. వీలైతే చదువుకోండి, బాగా నోటీస్ అయిన మాటే. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాడిని. అంతే చాలమ్మా. ఎవడు దోవుకున్న గుంతలో వాడు పడతాడన్న మాట. ఎవరిని కంచె వాడు పాడు చేసుకుంటే పాము కరుచును. పాము అంటే సైతాను. కంచె అంటే ఉపదేశం, సహవాసం, భక్తి, ఆత్మీయ జీవితం అనే కంచెను నువ్వు నాశనం చేసుకుంటే సాధారణంగా నిన్ను పట్టుకుంటాడు, ఈడ్చుకొని వెళ్ళిపోతాడు నిన్ను బయటికి, కంచె బయటికి. అందుకే నీ జీవితాన్ని కాపాడుకో. అందుకే అపోస్తుల ప్రారంభ దినాల్లోనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అనుకుంటా, 42వ వచనంలో ఆ సంఘాన్ని, మొట్టమొదటి సంఘాన్ని వాళ్ళు ఈ మాటతో బోధించి ప్రారంభిస్తారు. చదువు. సంఘమై ఉన్న మీతో అపోస్తులు చెప్తున్న మాట, మీరు అపోస్తుల బోధ యందు, అపోస్తుల సహవాసము, ఆమె ఒక సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, భక్తిలో ఉండాలి, ఆత్మీయతలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి. ఒక్క మాటలో దేవుడిలో నువ్వు ఉండాలి, దేవుని కంచెలో నువ్వు ఉండాలి. ఇది అంత్య దినాల్లో సంఘాన్ని కోరుకున్న దేవుడి ఆలోచన, దేవుని ఆశ. నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తున్నావంటే గుర్తుపెట్టుకో, నీలో ఆ దయ్యం, ఆ 7 దయ్యాలకు సంబంధించినటువంటి క్వాలిటీ ఎక్కడో పనిచేస్తుంది. అది పూర్తిగా విడుదల రాలా, అదే అయి ఉంటుంది. కనుక ఈ అంత్య దినాల్లో ఒకసారి నీకు నువ్వే పరీక్షించుకొని, కాపాడుకొని, ఒక తీర్మానం చేసుకొని దేవుడికి అప్పగించుకో. ఎందుకంటే మన పితరులు కాపాడుకున్నారు. చాలామంది ఆత్మీయులు, మిషనరీలు వారి జీవితాలు కాపాడుకున్నారు. వారి సాక్ష్యాలు చెప్పాలన్నా చాలా ఆశగా ఉంది, కానీ సమయం అయిపోయింది. అందుకే నేను త్వరగా చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు కాపాడుకున్నారు, అందుకే ఇంకా వారి సాక్ష్యాలు మనల్ని బతికిస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన దావీదే కానీ, యోబు కానీ, మగ్ధలేని మరియ కానీ వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారు. ఈవెన్ పాత నిబంధనలు మనకు యోసేపు కనపడతాడు. ఆయన చెప్తాడు, ఆ ఐగుప్తులోకి వచ్చి సంతానమంతా ఐగుప్తులో ప్రబలిపోతా ఉన్నప్పుడు మనవళ్ళని పిలిచి చెప్తాడు, ఒరే నాయనా, నేను ఇక్కడ చచ్చిపోతాను కానీ దేవుడు వాగ్దానం చేశాడు రా, మనందరికీ కనాను ఇస్తానన్నాడు, మీరందరూ పోతారు. చూడండి ఎంత ముందు చూపో చూడండి. ఐగుప్తీయులు 70 మంది, ఇజ్రాయేలీలు యాకోబు సంతానం 70 మంది ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులో స్థిరపడ్డారు. ఎంతమంది అయ్యారు? 70 మంది, 40 లక్షల మంది అయ్యారు. అంతగా సంతానం పెరిగింది. 430 సంవత్సరాల్లో అంతమంది జనాభా అయ్యారు. ఆ యోసేపు అప్పుడే చెప్తున్నాడు, ఆ 70 మందికి చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు కనానుకు తీసుకొని వెళ్తాడు, మీరు వెళ్ళేటప్పుడు నా సమాధి దొవ్వి నా ఎముకలు తీసుకెళ్ళి అక్కడ బాతి పెట్టండి రా. ఎంత ఆశ, ఎంత ఆశ, ఎంత నీతి.
ఐగుప్తులో ఉండరాదా? ఐగుప్తులు ఎట్టుంటావు? చివరి ఎముకైనా కనానులోనే కలిసిపోవాలి. చివరి క్షణమైన దేవుళ్ళో నా ప్రాణం వదలాలి. ఈ ఆశ ఈ తరం సంఘానికి అధికమవ్వాలి, ఎక్కువ ఉండాలి. రామగుండం సురేష్ పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పేవాడు. ఆయన మందిరంలో చాలా సరే ఆయన ఉపదేశం, ఆయన గొప్పతనం, ఆయన ప్రావీణ్యత, ఆయనకున్న సంఘాన్ని బట్టి అంటే ఎట్లా అంటే పరిచర్యలు ఆయనకి ఎట్లా ఉండేదంటే, ఆయన పరిచర్య విధానం ఎట్లా ఉండేదంటే, ఆయన సేవ కొరకు సంఘంలో కొంతమంది తీర్మానం చేసుకునేవాళ్ళు. ఒక ఆయన అంటాడు, అన్నయ్య నువ్వు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సువార్త పని కొరకు నువ్వు బయటికి వెళ్తే నీ కారుకు డీజిల్ బాధ్యత నాది. తీర్మానం. నువ్వు ఎక్కడైనా తిరుగు, కారుకు డీజిల్ నేను కొట్టిస్తా. తీర్మానం. నిజమే, చాలామందికి ఆశలు. నాకు స్టీఫెన్ పాల్ గారు 2009లో అప్పుడే విశాఖపట్నం స్టీఫెన్ పాల్ గారిది పరిచర్య. ఆయన హైదరాబాద్ వస్తూ ఉండేవాడు ప్రతిరోజు సాయంత్రం. ఆ చర్చిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఆయన చెప్పాడు సాక్ష్యం. ఏమని ఆవిడ నిలబెట్టి చెప్పాడు. ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, స్టీఫెన్ పాల్ గారి వాక్యం విని ఆమె అనిందంట, అయ్యా ఇలాంటి ఉపదేశం హైదరాబాద్ పట్టణంలో లేదు, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రావాలి. నీ జీవితకాలం ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా ఎప్పుడు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగినా ఫ్లైట్ టికెట్లు మొత్తం నాయేనని చెప్పిందంట. తీర్మానాలు ఒక్కొక్కరి. ఈవెన్ మన అద్దంకి పక్కన ఒక ఊర్లో అక్కడ కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం. సురేష్ పాస్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. కరెంటు బిల్లు ఒకరు కడతారు, అన్న కారు డీజిలు ఒకరు కడతారు, అన్నకు కావాల్సిన అవసరతలో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత భుజం మీద వేసుకొని పరిచర్య ముందు కొనసాగుతున్న రోజుల్లో ఒక తల్లి 2 కాళ్ళు లేవు. ఆమెకి కాళ్ళు లేవంటే 2 కాళ్ళు ఉన్నాయి, సచ్చుబడిపోయినాయి. 2 కాళ్ళు పనిచేయవు. అసలు లేచి నిలబడలేదు, కూర్చోలేదు, అసలు నడవలేదు. ఆవిడకి ఒక మనిషి సహాయం చేయలేకపోతే ఆవిడ ఏమీ చేయలేదు. అలాంటి పరిస్థితి ఆమెది. షాప్ తగ్గించు. మందిరంలోకి వచ్చి కూర్చొని కన్నీళ్లతో ఏడుస్తా ప్రార్థన చేసుకునేదంట. ఈయన చాలా రోజుల నుంచి ఆమెను గమనిస్తున్నాడు. ఏంట్రా ఈమె మందిరంలోకి వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, అబద్ధం ఆడేది కాదు, దొంగతనం చేసేది కాదు, పరిగెత్తి పాపం చేసేది కాదు, బలహీనరాలు, ఏమేంట్రా ఇంత ప్రార్థన చేస్తుంది అనుకునేవాడు. సరే కొద్ది రోజులకి ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ సమాధి కార్యక్రమానికి ఈయన వెళ్ళలేకపోయాడు. ఎవరో వెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత అప్పటి వరకు క్షణము తీరిక లేకుండా పరిచర్యలో ముమ్మరంగా పరిగెత్తిన దైవజనుడు ఆమె చనిపోయిన కొన్ని నెలలకి సేవ కుంటుపడిపోయింది. సేవ లేదు, బయటికి వెళ్ళట్లేదు, మందిరంలో ఆ ఉద్యమం లేదు, వైరాగ్యం లేదు, సంఘం అంతా సల్లారిపోయే పరిస్థితులకు వచ్చింది. ఈయన బాధపడుతూ ఉన్నాడు ప్రభు దగ్గర. ప్రభు చూపిస్తున్నాడంట ఆయనకి, ఒకప్పుడు నీ సేవకి ఉద్యమానికి కారణం 2 కాళ్ళు లేని ఆమె కన్నీళ్ళే. వెంటనే ఆయన ప్రార్థన ముగించుకొని పైకి లేచి కారు వేసుకొని ఆవిడ చనిపోయిన ఆ ప్రాంతం ఉంటుంది కదా, ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్ని అందరిని పిలిచి మాట్లాడుతున్నాడు. అందరు బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏంటి అని అడిగి ఆవిడ ఎవరు, ఆవిడ ఎందుకు చనిపోయింది, ఆవిడ పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళందరూ చెప్పారంట, అయ్యా అందరూ మందిరం కోసం తీర్మానాలు చేసి ఇంత చేస్తాం, అంత చేస్తాం, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం అంటా ఉంటే ఆవిడకి ఏమీ చేయలేక ఏమీ రాక ఆవిడ మమ్మల్ని అందరిని పిలుచుకొని మాతో ఒక తీర్మానం చేయించింది. అయ్యా మనం మందిరానికి ఏమీ చేయలేకపోతున్నాం కదా, సేవకి ఏం చేయలేకపోతున్నాం కదా, అందుకని మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు సాయంత్రం 2 గంటలు సేవకుడి కొరకే ప్రార్థన చేద్దాం. సేవకుడి క్షేమము, సేవకుని అభిషేకము, సేవకుని సేవ జీవితం, దీని కొరకే ప్రార్థన చేద్దాం అని మా అందరితో తీర్మానాలు చేయించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సేవ, పరిచర్య, అభిషేకం, సేవకుడు నిలబడిన చోట అద్భుతంగా దేవుని సన్నిధి రావాలని ప్రార్థన చేశామయ్యా. ఆవిడ ఉన్నంతకాలం మీరు మా కంటి చూపుకు దొరకకుండా పరిగెత్తి సేవ చేశారయ్యా. ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి మేము కూడా గమనిస్తున్నాయా, మీరు అసలు బయటికి వెళ్ళట్లేదయ్యా. అప్పుడు వెంటనే ఆయన ఇంటికి వచ్చి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, నాయన మీరు డబ్బులు ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారా, ప్రార్థన చేయండి అని సంఘాన్ని బలపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇదే మాట ఈ మగ్దలేని మరియా చరిత్రలో రాయబడిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆమె సాక్ష్యం, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెకు ప్రార్థన చేసి దయ్యాలు వదిలిపోయినాయో ఆ రోజు నుంచి ఆమెకు కలిగిన ఆస్తి మొత్తం
యేసు ప్రభుతో సేవలో ఖర్చు పెట్టిందంట. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణపు ఖర్చు ఆమెదే, భోజనపు ఖర్చు ఆమెదే, పరిచర్య ఖర్చు ఆమెదే. ఆయన మరణం వరకు ఆ 3 ఏళ్ళు ఈవిడే ఆయన సకల బాగోగులు చూసుకుంది. తీర్మానం. అందుకే ప్రేమించింది కనుక విస్తారంగా పరిగెత్తింది సమాధి దగ్గరికి వేకునే. ఆశ, దేవుడి మీద మమకారం అట్టు ఉండాలి మనకే. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ ఆత్మను రక్షించాడు. ఎవ్వరికి లేని దివ్యమైన భాగ్యం, నీకు ఒక ఉపదేశం, ఒక సహవాసం, ఒక ఆత్మీయ తండ్రి, ఒక మందిరం, ఇలాంటి సత్తువ గల సంఘం నీకు అనుగ్రహించి నిన్ను పిలిచి ఇక్కడ చేర్చి నీకింత రక్షణ ఇస్తే నీ మాటలు ఎలాగున్నాయో, నీ తలంపులు ఎలాగున్నాయో, నీ ఉద్దేశాలు ఎలాగున్నాయో ఆలోచన చేసుకో. ఇంకా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంకా మైకు తీసుకొని పాట పాడలేదే, ఇంకా నా పేరు చెప్పలేదే, మమ్మల్ని ఎందుకు పిలుస్తాడులే, మాకెందుకు చెబుతా, ఇట్లాంటి పిల్లకాయ మాటలని వదిలేసేయండి. మీరు ఆత్మీయతలో పెద్దవాళ్ళై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. మీరు పెద్దవాళ్ళై ఉన్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, స్థిరపరచుకోండి. కొద్ది కాలమే ఇక భూమి మీద మనం ఉండేది. రోజు చెప్పే మాట ఏ రోజున ఏమి సంభవిస్తుందో తెలియదు. లోకుల్ని చూసి మచ్చరపడమాకండి, బాధపడమాకండి. వాడు మిద్దెల మేడ కడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, కలవరపడమాకండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కొరకు ఎదురు చూడండి. దేవుని కొరకు నువ్వు దాచుకున్న ఆశీర్వాదం ఏది? నీ గ్రంథం విప్పితే కనబడాలి నీ పరిచర్య, నీ కానుక, నీ ప్రార్థన, నీ త్యాగం, నీ బలం గ్రంథంలో కనబడాలి. నీ కన్నీటి బొట్టులు కూడా ఆయన బుడ్డిలో దాచిపెట్టాడంట, నీ ప్రతి బాష్ప బిందువుని. ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో ఇలాంటి పరీక్షించినప్పుడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు పోతున్నావు? నీ గమ్యం ఏంటి? నీ అంతమేంటి? అసలు నీ గురి ఏంటి? ఎటు వెళ్తుంది ఆత్మీయ జీవితం? పరీక్షించుకొని దేవుని బిడ్డలరా, అంత్య దినాల్లో ఉన్నాం. యేసయ్యకు మార్పు కావాలి. దయ్యములు పట్టిన స్త్రీ ఒకప్పుడు ఎలాగుంది, దయ్యం వదిలిన తర్వాత ఎలాగుంది, ఈరోజు నువ్వు క్రీస్తుకు పూర్వం ఎలాగున్నావు, క్రీస్తులోకి వచ్చాక ఎలాగున్నావు, దేవుని నమ్ముకున్న తర్వాత నీ ఆత్మీయత ఏమైనా మారిందా లేదా? ఎందుకని మాట చెప్తానంటే, కొంతమంది గీత గీసుకొని ఉంటారు, అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఇంకా ఆ గీత దాటరు. ఆత్మీయతలో కానీ చేసే దాంట్లో కానీ అబ్బే 10 నిమిషాలు ప్రార్థన, ఇంకంతే, చచ్చిపోయేదాకా అదే 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు పెంచుదాం అనుకోరు. ఆ ఒక్క పూటే పరిచర్య, ఇంకంతే, ఇంక అయిపోయింది. ఇంక మరలా కొంచెం బాధ్యత కలిగిన భక్తి కావాలని నేను ఆశపడుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి, కానీ ఇంక నేను పదే పొద్దుగూకులు ఆ మాటలు చెప్పకూడదు. అందుకే మీకు చెప్తున్నా. మందిరం ఎంత జరుగుతుంది, గాలికి అది అంత అవ్వలా, ఇటుక పేరిస్తే అంతవరకు వచ్చింది. ఎవరు చేశారు అదంతా? ఈ ఇటుక పెట్టింది ఎవరు? ఈ గుంత తీసింది ఎవరు? ఈ నీళ్ళు పెట్టింది ఎవరు? ఇక్కడ ఊడ్చింది ఎవరు? ఇక్కడ కడిగింది ఎవరు? ఈ కంకర పోసింది ఎవరు? వారి చేతుల కష్టం అక్కడ కనపడదా? మళ్ళీ రేపు వచ్చి కిటికీ ఎందుకు పెట్టానయా పొడుస్తనే మామూలుగా ఉండవు మన వాళ్ళు. పెట్టేటప్పుడు చెప్పరాదా? అప్పుడు అంత అయిపోయినా కొంచెం అప్పుడు పెట్టకుండా ఉండాల్సిందే. అందుకే ఇంజనీర్ని అడగాల, చెప్పు అటు చెయ్యమాకండి, నా మాటేనండి. చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు వచ్చే టైమే. మనం ఒకవేళ ఆయన రాకపోయినా పోయే టైమే ఇది కదా. మీరే చెప్తారు తెలియకుండానే, ఏదైనా ఒక అన్యాయం జరిగిందనుకో, పోయే కాలం రా. ఏం కాలం? పోయే కాలం రా, మీరే చెప్తారు. దానికి మామూలుగా హిందువులు అయితే ఇంకో పేరు పెడతారు. ఏం కాలం? కలికాలం. అదేం చలికాలం తెలుసు, ఎండాకాలం తెలుసు, శీతాకాలం తెలుసు, కానీ కలికాలం అంట. అదేం కాలము? అలాంటి రోజుల్లో మనం ఉన్న పరిస్థితులు మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకు? ఎంత దినాల్లో? కొద్ది రోజులే కదా. ఒక్కసారి పరీక్షించుకొని యోబులాగా ప్రాణం పోయినా పర్లేదు, నా యేసే కోసమే. ప్రభా పరీక్షించాయా, నాలో లోపం ఉందంటే నన్ను అడగండి, నేను 100 చెప్తా. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చి నన్ను అడగండి, నేను 100 చెప్తా మీ గురించి. ఇక ప్రభువుని అడిగితే ఎన్ని చదువుతాడు? నీ గురించి చెప్పమనయా, నాది నాకుందే, నీది నీకుందే. పరీక్షించుకుందామంటున్నా, సరిదిద్దుకుందామంటున్నా, నేర్చుకుందామంటున్నా, సిద్ధపడదామంటున్నా. నేను నీతిమంతునని చెప్పట్లా, అయినను నా ప్రభు ఎదుట మంచి మనస్సాక్షి కలిగే మాట్లాడుతున్నా.
సంఘం విషయంలో, సేవ విషయంలో లోపం లేకుండా, నా ప్రాణాన్ని ప్రేమించకుండా, అసలు నా ప్రాణాన్ని ప్రేమించకపోతే నా కుటుంబాన్ని అక్కడ వదిలేశానో ఎన్ని రోజులైందో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో నా ప్రభువే నాకు ముఖ్యం అనుకొని పరిగెడుతున్నా, సంఘమే ప్రాణం అనుకొని పరిగెడుతున్నా. ఆ విషయంలో మీరెంతవరకు బాధ్యత కలిగి ఉన్నారో పరీక్షించుకొని, తీర్మానం చేసుకొని, ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు విన్న ఈ సాక్ష్యాలు మీ జీవితంలో కూడా వినబడాలి అంటే, మీ హృదయంలో, మీ శరీరంలో, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతిదానికి సమాధానం చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, తీర్మానం చేసుకొని ముందు కొనసాగుదాం. సంపాదించాల్సిన ఆత్మలు ఉన్నాయి, చేయాల్సిన సేవ ఉంది, పరిచర్య ఉంది, విస్తారమైన పని ఉంది దేవుడి పక్షాన. కనుక చిన్న చిన్న లోక సంబంధమైన వాటి కొరకు కాక దైవ సంబంధమైన వాటి కొరకు ఆశ కలిగి తీర్మానాలు చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును కాక. తీర్మానం చేసుకుందాం. అందరు మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ఒక్క క్షణం మోకరించి కళ్ళు మూసుకొని, ఒకవేళ ఇంతవరకు ప్రభువే నీ ఎదుట నిలబడి నీతో మాట్లాడాడేమో, ఈ స్వరం ఆయనదైతే, ఆయన నీ గురించే మాట్లాడితే నీ సమాధానం ఏముంటుంది? మరొక మంచి తరుణం కదా. మరలా అవకాశాలు రావు కదా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. మరొక పునరుద్ధరణ ఆరాధనలో మమ్మల్ని సజీవంగా చేర్చారు. మీరిచ్చిన ఆరోగ్యమే, మీరిచ్చిన ఆయుష్కాలమే, ఈ బ్రతుకు కేవలం మీ కృప అయ్యా. వినిన వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. కడవరి కాలంలో మీ కొరకు సాక్షిగా బ్రతికే భాగ్యం ఇవ్వండి. ఇంకా మా హృదయాలను పాడు చేసి, మా శరీరాలను పాడు చేసి, మా జీవితాలను పాడు చేసే ఈ లోక సంబంధమైన దయ్యపు కార్యాలు ఏది మాలో పని చేయకూడదు. వాటిని జయించాలి. మంచి మనస్సాక్షి కలిగి నీ ఎదుట నిలబడాలి. మీరు కోరినట్లుగానే మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకొని మీ ఎదుట నిలబడినప్పుడు మెప్పు, మహిమ, ఘనత మా జీవితాలు కలుగునట్లు సహాయం చేయమని తీర్మానం చేసుకుని అలా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని అయ్యా. ఇంతవరకు ఈ మాటలు విని ఆలకించి అంగీకరించి అవును ప్రభువా అని ఆశతో మీ వైపు చేతులు చాపి హృదయంలో ప్రభా పశ్చాత్తాప మనసుతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిశ్చయముగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ అంత్య దినాలలో ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని ప్రతి జీవితంలో రగిలించుదురుగాక. గొప్ప చేయండి అయ్యా. మీ కొరకు సాక్షిగా బ్రతకాలి ప్రభా. కడవరి కాలంలో మీ సన్నిధిలో ప్రభా పచ్చని వలివ మొక్కలై అనేకులకు ఆశ్రయముగా వీరి జీవితాల్లో మండలేస్తున్నాము. గొప్ప త్యాగం కలిగిన బిడ్డలుగా మా పితరులు ప్రభా మా కొరకు ప్రాణ త్యాగాలు చేసిన మిషనరీల కంటే ఘనమైన సాక్ష్యాలు మా ఒక్కొక్కరికి దయచేయమని, అలాగలు మమ్మల్ని సిద్ధపరచమని, నీ సన్నిధిని మోకరించి తీర్మానంతో ప్రార్థించిన బిడ్డలను ఆశీర్వదించమని, కుటుంబాల్లో, జీవితాల్లో, శరీరాల్లో నెమ్మది, సంతృప్తి గల అనుభవాలు అనుగ్రహించమని, లైవ్ ద్వారా ఇంతవరకు మాటలు విని ఆలకించి తీర్మానం చేసుకున్న బిడ్డలను కూడా మీ రాజ్యం వరకు మీరు కనికరించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకు సకల కోటి పరిశుద్ధులకు ఆయన సన్నిధికి చేరి తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. గమనించండి, ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. భోజనం చేసి